Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic algebraic identities which were asked in the CGL 2023 Tier 1 or prelims exam. Okay, so let's start with the first question, and we already completed 4 videos on algebraic identities and this is the fifth video. అండ్ మనకి ఇంతవరకు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్లో ఏంటంటే డైరెక్ట్గా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు సంథింగ్, లేకపోతే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ సంథింగ్ ఇచ్చేసి ఎక్స్ ప్లస్ వై కానీ ఎక్స్ వై కానీ ఎక్స్ మైనస్ వై కానీ ఇట్లా అడగడం అనేది జరిగింది కదా. ఈ వీడియోలో చెప్పే క్వశ్చన్స్ అన్ని ఒక ట్రెండ్ అనమాట. అంటే ఏంటంటే వాడు అడగాల్సింది ఏదైతే ఉందో అది ఒక వర్డింగ్లో ఇచ్చేస్తాడు, దాన్ని మనం ఇలా ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ కానీ అట్లా రాసుకోవాలన్నమాట. సో అలా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం ఒకసారి. ఓకేనా, సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. The cube of the difference between two given natural numbers is 1728. While the product of these two given numbers is 108, find the sum of the cubes of these two given numbers. సో ఫస్ట్ వాడు ఇచ్చిన వర్డింగ్లో ఉన్న దాన్ని మనం ముందు ఇలా ఎక్స్ప్రెషన్లో పెడదాం. వాడు ఏమంటున్నాడు, క్యూబ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ గివెన్ నేచురల్ నెంబర్స్, లెట్ ద నెంబర్స్ ఆర్ ఎక్స్ అండ్ వై. సో డిఫరెన్స్ చేస్తే వచ్చే క్యూబ్కి ఓకే ఎంత అన్నాడు, 1728 అన్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, వైల్ ద ప్రొడక్ట్ ఎంత అంటున్నాడు, ఎక్స్ వై 108 అంటున్నాడు. సో ఇప్పుడు ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ 1728 అంటే ఎక్స్ మైనస్ వై చెప్పండి అమ్మా, 12 క్యూబేనా 1728 అంటే అంటే ఎక్స్ మైనస్ వై 12, ఎక్స్ 108, ఎక్స్ వై అనేది 108. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి మీరు ఈజీగా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే అవి నేచురల్ నెంబర్స్ అన్నాడు, ఏమీ రేషనల్ నెంబర్స్ కాదు. సో ఈజీగా చెప్పొచ్చు. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్, అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అడుగుతున్నాడు. అంతేనమ్మా, అంతేనా అడుగుతున్నాడు, ప్లస్ ఏనా, ఎస్ సమ్ అడిగాడు. సో ఇప్పుడు నాకు చెప్పండి, 108ని ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ రాయాలి, బట్ వాటి డిఫరెన్స్ ఎంత 12, అంటే ఏం రాయొచ్చు, 18 6 108 ఏనా, 18 6. సో డిఫరెన్స్ ఎంత 12, సరిపోయింది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 18, వై ఈక్వల్ టు 6. అంటే మీకు కావాల్సింది ఏంటి, 8 క్యూబ్ ప్లస్ 6, 18 క్యూబ్ ప్లస్ 6 క్యూబ్. సో మీరు ఇది చాలా రకాలుగా చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, 8 క్యూబ్ అంటే 512. సో 2 యూనిట్ డిజిట్, 6కి ఎంత పవర్లో ఎన్ని పెట్టినా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 6 ప్లస్ 2 అంటే 8. 8 ఎక్కడ ఉందమ్మా యూనిట్ డిజిట్లో, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. సో అదే ఆన్సర్, ఇంక మిగతావి చూడక్కర్లేదు. ఓకేనా, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఫస్ట్ వాడు ఇచ్చిన వర్డింగ్ని ఎక్స్ప్రెషన్లో పెట్టుకోవడానికి ట్రై చేశారనుకోండి, చాలా ఈజీగా చేయొచ్చు యూజింగ్ ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. సో ఇక్కడ చాలామందికి, సార్ మీరు ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 12 ఎక్స్ వై నుంచి ఇలా రాశారు. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్ మైనస్ వై 12 ఎక్స్ వై 108 ద్వారా నేను ఇలా 18 ఇంటూ 6గా నేను రాయలేకపోయిన సిచ్యువేషన్లో ఉంటే నేను మరి ఎక్స్ వై వాల్యూస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే డౌట్ ఉంటుంది అందరికీ. సో దానికి మనం ఈజీగా ఎలా చెప్తామంటే, ఎప్పుడైనా మన దగ్గర ఎక్స్ మైనస్ వై, అలానే ఎక్స్ వై, ఎక్స్ ప్లస్ వై, ఈ మూడిట్లో ఏవైనా రెండు తెలిసాయి అనుకోండి, ఇంకోటి ఎలా తెలుసుకుంటామా, యూజింగ్ ద ఫార్ములా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4xy. అంతేనా కాదమ్మా? ఓకే, యూజింగ్ దిస్ వాల్యూ యూ కెన్ ఫైండ్ అవుట్. వాడు ఏమేమి ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడా, వాడు ఇవ్వలేదు, ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు. ఓకే సారీ, సో ఎక్స్ ప్లస్ వై మీరు ఫైండ్ అవుట్ చేయాలి, హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై ఎంతమ్మా 12 స్క్వేర్, 4 ఇంటూ 108. సో చెప్పండి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 4 ఇంటూ 108 అంటే 432, 12 స్క్వేర్ అంటే 144. చెప్పండి ఎంత వస్తుంది, 576. అంతేనా? సో 576 అంటే ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా, 625 అంటే 25 హోల్ స్క్వేర్, 576 అంటే 24 హోల్ స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 24 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ వై ఎంత 24. సో దీని నుంచి మీరు ఎక్స్ మైనస్ వై తెలిసింది 12 అని, ఎంత నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఎంత అని తెలిసింది 24 అని తెలిసింది. ఇప్పుడు మీరు చేయగలరా, ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు యాడ్ చేసి బై 2 చేస్తే ఎక్స్ వస్తుంది, అంటే 36/2 18. రెండు మైనస్ చేసి బై 2 చేస్తే వై వస్తుంది, 24 మైనస్ 12 అంటే 12/2 అంటే 6. ఈ విధంగా చేయాలి. ఇలా చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి 108 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ అయితే 12 ఉందో, ఎందుకంటే సిన్స్ ఇట్ ఈజ్ ఎ 3 డిజిట్ నెంబర్, డెఫినెట్గా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్యాక్టర్స్. సో అట్లా చేసుకోవాలి, అంతేగాని ఇలా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ కూడా ఇలానే ఉంటాయి.
సో మీరు ఫ్యాక్టర్స్ ఫాస్ట్గా రాసుకొని వాటి యొక్క డిఫరెన్స్ వాటి యొక్క సమ్మో తెలిసి దాన్ని బట్టి మీరు చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా చేసేవచ్చు. ఓకేనా? సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా ఫాస్ట్గా. ద క్యూబ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ గివెన్ నేచురల్ నెంబర్స్ ఈజ్ 1728. అంటే సేమ్ ఇందాకట్లాంటిదే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1728. అంటే ఎక్స్ మైనస్ వై ఎంతమ్మా 12 అని ఇచ్చాడు. నెక్స్ట్ వైల్ ద ప్రొడక్ట్ XY ఎంత ఇచ్చాడు 108. సేమ్ ఇందాకట్లానే. సో ఈజీగా నేను ఏం చెప్పొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 18 వై ఈక్వల్ టు 6. సో సేమ్ ఇందాకట్లానే మొత్తం చేయాలి, కానీ అదంతా చేయకుండా డైరెక్ట్గా చెప్తున్నాను. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి, ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్స్ ఆఫ్ దీస్ టూ గివెన్ నెంబర్స్. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అడుగుతున్నాడు. అంటే 18 క్యూబ్ మైనస్ 6 క్యూబ్. 18 క్యూబ్ అంటే 12 యూనిట్ డిజిట్, 6 క్యూబ్ అంటే 6 యూనిట్ డిజిట్. సో 12లో 6 తీస్తే ఎంత రావాలి 6. ఎక్కడెక్కడ ఉందమ్మా, ఇక్కడ తీసేస్తే బి కానీ సి కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే యూ కెన్ యూజింగ్ డిజిటల్ సమ్. ఓకే, 8 + 1 9. 9 అంటే 0 క్యూబ్ 0. ఇది చెప్పండి 6 6 36. 36 అంటే 9. 9 అంటే మళ్ళీ 0. సో మొత్తానికి యూనిట్ డిజిట్ ఎంత రావాలి 0 రావాలి. ఎక్కడ యూనిట్ డిజిట్ 0 వచ్చిందో చూడండి. 6 6 12 17 18 0. ఇది అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి. 6 5 11 12 11 2 13 6 19 అంటే 1 డిజిటల్ సమ్. ఇది కాదు. సో ఓన్లీ ఆప్షన్ బి. సో కరెక్ట్ ఆన్సర్ ఎంతమ్మా 5617. సార్ నాకు 18 క్యూబ్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఫాస్ట్గా తెలుసు. సో 18 క్యూబ్ రాసేసి 6 క్యూబ్ నాకు ఆల్రెడీ తెలుసు 216. నేను దాంట్లో సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాను అన్నా కూడా తప్పలేదు. ఓకే, అలా అయినా ఇలా అయినా మీకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా మీరు ఏది ఫాస్ట్గా చేసుకోగలరో అది చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ద స్క్వేర్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ గివెన్ నేచురల్ నెంబర్ ఈజ్ 324. అంటే ఏమి ఇచ్చాడమ్మాడు, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఇచ్చాడు. ఎంత 324 అని. ఇంకేం ఇచ్చాడు, వైల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్ XY ఇచ్చాడు 144 అని. ఏం అడుగుతున్నాడు వాడు, అడుగుతుంది అని చెప్పండి. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ దీస్ నెంబర్స్. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అడుగుతున్నాడు. అంతేనా? అర్థమైపోయింది మీకు అందరికీ? చెప్పండి, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ 324 అంటే ఎక్స్ మైనస్ వై ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 18. సో డిఫరెన్స్ ఏమో 18 రావాలి. 144 వాటి యొక్క ఫ్యాక్టర్స్ రాయండి. 144 ఫ్యాక్టర్స్ ఏం రాయాలి, 24 6 అంతేనా. 24 ఇంటూ 6 ఏమో 144, 24 డిఫరెన్స్ 6 ఏమో 18. సో సరిపోయింది. కాబట్టి 24 + 6 ఎంత అవుతుందమ్మా, మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. అంతేనా? మీరు అది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ మైనస్ వై 18. సో ఖచ్చితంగా ఆప్షన్లో 18 మల్టిపుల్ ఉండాలి. 18 మల్టిపుల్ మీకు ఈ రెండు తీసేసిన ఈ రెండు 18 మల్టిపుల్. అంతేనా? సో కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా, 24 + 6 అంటే 30. ఇదేమో 18. ఎంత వస్తుంది 540. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైపోయిందా? ఓకే, క్లియర్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈజ్ 98. ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు 98 అని. డిఫరెంట్ బిట్వీన్ దెమ్ ఎక్స్ మైనస్ వై. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 28 అంట. ఫైండ్ వన్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో ఇప్పుడు బేసిక్గా మీకు రెండింటి యొక్క సమ్ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడంటే వాటి యొక్క పెద్ద నెంబర్ కావాలంటే ఏం చేయాలి, రెండు కలపాలి, కలిపి బై 2 చేయాలి. అంతేనా? 90 20 110 126/2 అంటే 63. 63 ఉందా దీంట్లో? లేదు, ఎందుకంటే వన్ ఆఫ్ ద టూ నెంబర్స్ అన్నాడు, ఏదో ఒకటి అవ్వాలి. నెక్స్ట్ చిన్న నెంబర్ కావాలంటే ఈ రెండును సబ్స్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. 98 - 28 అంటే 70/2 అంటే 35. ఉందా? 35 ఉంది. సో ఎక్కడైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ద క్యూబ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్ ఈజ్ 1728. సేమ్ ఇందాకట్లానే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1728. ఇందాకే చెప్పుకున్నాం ఎక్స్ ప్లస్ వై ఎప్పుడు ఎంతమ్మా 12. ఫస్ట్ క్వశ్చన్ చేసాం కదా, సేమ్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఇచ్చాడు, XY ఎంత ఇచ్చాడు 32. సో చెప్పండి, సమ్ ఏమో 12, ప్రొడక్ట్ ఏమో 32 రావాలి. సో నెంబర్స్ ఏమవుతాయమ్మా 8 and 4. అంతేనా? 8 4 32, 8 + 4 12. ఇప్పుడు మీరేం కనుక్కోవాలి, సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది నెంబర్స్. అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే 8 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్. 8 క్యూబ్ యూనిట్ డిజిట్ ఎంత 2. 4 క్యూబ్ అంటే 4 4 16, 16 4 64 అంటే 4. 4 + 2 6 రావాలి యూనిట్ డిజిట్. ఎక్కడ ఉందమ్మా, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. అంత ఎందుకు సార్, 8 క్యూబ్ అంటే 512, 4 క్యూబ్ అంటే 64, 576 సరిపోయిందంటే చేయొచ్చమ్మా. జస్ట్ మీకు యూనిట్ డిజిట్ తర్వాత డిజిటల్ సమ్ కొంచెం ఫాస్ట్గా ఉండడం కోసం కొంచెం ఈ వేలోనే ప్రతి క్వశ్చన్కి సాల్వ్ చేయడానికి చూస్తున్నాం. ఓకేనా? అంతే, అంతకుమించి ఏం లేదు.
సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th వన్ చూడండి. ద స్క్వేర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ టూ గివెన్ నేచురల్ నెంబర్స్ ఇస్ 784 వైల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ గివెన్ నెంబర్స్ ఇస్ 192. అంటే ఏమి ఇచ్చాడు? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ 784. అంటే ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా? 25 25s 625 అండ్ 26 26 మనకి 26 తర్వాత కాదు, 6 36 88 అంటే 28 వస్తుంది, అంతేనా? పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఎక్స్ ఇంటూ వై ఎంత ఇచ్చాడు? 192. ఇప్పుడు మీరేం కనుక్కోవాలి? పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఆఫ్ ది నెంబర్స్, అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో ఎక్స్ ప్లస్ వై నాకు తెలిసిపోయింది 28, ఖచ్చితంగా 28 మల్టిపుల్ అవ్వాలి. 28 మల్టిపుల్కి అవ్వాలి అంటే అది ఖచ్చితంగా 4 7 మల్టిపుల్ అవ్వాలి. సో దీంట్లో 4 మల్టిపుల్ కాదు, ఇది కాదు. 7 మల్టిపుల్ కాదు, ఏదేది కాదు చెప్పండి అమ్మా? ఇది కాదు 7 మల్టిపుల్, అంతేనా? 7 49 22, ఇది కాదు. సో ఓన్లీ ఇది ఒక్కటే 7 మల్టిపుల్, అవునా? అదే ఆన్సర్, అయిపోయింది. ఇంక నేను ఎక్స్ మైనస్ వై ఫ్యాక్టర్స్ ఏం చెప్పట్లేదు మీకు, అవునా కదా? మనం ఒకసారి చేసేద్దాం, మీకు డౌట్ ఉండిపోతుంది. సో ఎక్స్ మైనస్ వై కోసం ఏం చేద్దాం చూద్దాం. ఎక్స్ ప్లస్ వై 28, ఎక్స్ వై 192. ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చమ్మా? 16 12తో చూడండి, 16 వన్స్ 16 12, అంతేనా? రెండు కలిపితే 28, మల్టిప్లై చేస్తే 192, సరిపోయిందా? అంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఎంత వస్తుందమ్మా? 16లో 12 తీస్తే 4. సో ఆన్సర్ ఏమవుతుంది? 28 ఇంటూ 4 112. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్గా మీరు చేసుకోవాలి. కొన్ని వాటికి ప్రొసీజర్ వెళ్ళడం మంచిదే, కానీ మనకి ప్రొసీజర్ చేయకుండా మనకి త్రూ ఆప్షన్స్ ఎప్పుడైనా వస్తుంది అంటే ప్రాబ్లమ్ని ఆ మెథడ్లోనే ట్రై చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 7th వన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ ద టూ గివెన్ నేచురల్ నెంబర్స్ ఈస్ 6272. చెప్పండి. ఎక్స్ మైనస్ వై, సారీ, డిఫరెన్స్ బిట్వీన్ క్యూబ్స్ ఆఫ్ ది నేచురల్ నెంబర్స్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అడుగుతున్నాడు. చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ ఇచ్చాడమ్మా 6272 అని. నెక్స్ట్ ఏమంటున్నాడు? వైల్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు 8 అని. అయితే వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ వై ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, చాలా మంచి క్వశ్చన్. ఏం లేదు, యూజింగ్ ద ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్. వాట్ ఈస్ ద ఐడెంటిటీ యూ హ్యావ్ టు యూజ్? హియర్ ఐ నో ద ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ఐడెంటిటీ, దట్ ఈస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై. తెలుసా తెలీదా? ఇది అందరికీ లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పుకున్నాం. సో ఎక్స్ మైనస్ వై తెలుసు 8 క్యూబ్, ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ కూడా తెలుసు, వాడు ఇచ్చాడు 6272 మైనస్ 3 ఇంటూ ఎక్స్ వై మీరు కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఇంటూ ఎక్స్ మైనస్ వై తెలుసు 8. సో కాబట్టి అన్నిట్లో నేను 8 కామన్ తీసి కొట్టేసాను అనుకోండి, ఇక్కడ 8 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 8 పోయింది, 8 7s 56, 67 అంటే 8 8 64, 8 4s 32. ఓకే, ఇక్కడ 64 అంటే 3xy ఎంత వస్తుందమ్మా? 784 మైనస్ 64 అంటే 720. సో కాబట్టి xy ఎంత వస్తుంది? 240. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ xy? 240. సో నౌ tell me what is the correct answer for this question. I will just change the question for this. Just what is the product అన్నాడు కదా, ఇక్కడ నేనేమంటానంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ప్లీజ్ కమెంట్ ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ బాక్స్. కమెంట్ బాక్స్లో ఈ క్వశ్చన్కి 7th క్వశ్చన్కి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఆర్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది టూ గివెన్ నేచురల్ నెంబర్స్. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఎంత వస్తుందో మీరు ట్రై చేసి నాకు ఆన్సర్లో చెప్పండి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్ చూడండి. ద క్యూబ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్ ఈజ్ 1728. అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈజ్ 1728. మనం చాలా సమ్స్లో ఆల్రెడీ చేసాం. సో ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా? 12. వైల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ వై ఎంత? 32. సో చెప్పండి, సమ్ 12 ప్రొడక్ట్ 32 అంటే నెంబర్స్ ఏమవుతాయి? 8 4, అంతేనా? ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అడుగుతున్నాడు, అంటే 8 క్యూబ్ మైనస్ 4 క్యూబ్. సో డైరెక్ట్గా 512 మైనస్ 64 చేయొచ్చు, లేకపోతే 2 మైనస్ 4, 12లో 4 తీస్తే 8 రావాలి యూనిట్ డిజిట్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో 448. నెక్స్ట్ 9th వన్ చూడండి. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ది టూ గివెన్ నేచురల్ నెంబర్స్ ఈజ్ 9728. చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్
plus y cube is 9728, while the sum of the two given numbers x plus y is 32. What is the product of the given numbers? xy అడుగుతున్నాడు. సేమ్ ఇక్కడ ఏం లేదమ్మా, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇచ్చాడు, ఎక్స్ ప్లస్ వై ఇచ్చాడు, xy కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఈస్ ద ఐడెంటిటీ యూ హ్యావ్ టు యూస్? ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ ఈక్వల్ టు x cube plus y cube plus 3xy into x plus y. Same, use that formula. X plus y whole cube ante 32 whole cube. So 32 into 32 into 32. 32 square రాస్తాను. x cube plus y cube place లో 9728 plus 3xy into x plus y అంటే 32. సో 32 క్యాన్సిల్ చేయడం కోసం ఇక్కడ 32 స్క్వేర్ రాశాను అంతే. సో 32 ఇక్కడ 32తో డివైడ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 32 3s అండ్ 32 4s అంటే 304. సో 32 స్క్వేర్ తెలుసు కదా అందరికీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 power 10 1024. సో 3xy ఎంత వస్తుంది? 1024 minus 304, ఇట్ ఈస్ ఈక్వల్ టు 720. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ xy? 3తో డివైడ్ చేయండి, 240. So what is the answer? Option C. Clear all of you? అర్థమైందా? Now you can understand the difference or the thing which you asked for the question number 7 and also for question number 9. ఈ రెండింటిని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 7th ది 9th ది ఇంటర్లింక్ అయి ఉన్నాయి. మీరే అబ్జర్వ్ చేయండి. యూ విల్ గెట్ టు నో ఈచ్ అదర్. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. The difference between the cubes of two given natural numbers is 6272. ఏమి ఇచ్చాడు వాడు? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అనేది 6272 ఇచ్చాడు. వైల్ ద పాజిటివ్ డిఫరెన్స్ దట్ ఈస్ ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు 8 అని. ఓకే, నౌ హీ వాజ్ ఆస్కింగ్ సమ్ ఆఫ్ ది క్యూబ్స్ ఆఫ్ ది టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. చాలా చాలా మంచి క్వశ్చన్స్ అమ్మా ఇవి. మీకు ఇంతవరకు చూసారా, ప్రతి ఒక్క క్వశ్చన్ కొంచెం కొంచెం లెవెల్ పెరుగుతుంది. సో xy అడిగితే డైరెక్ట్గా మనం చేసేస్తాం. ఇప్పుడు x క్యూబ్ ప్లస్ వై క్యూబ్ కావాలి అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ x ప్లస్ వై, అంతేనే కదా. సో ఇక్కడ మీకు అదే చేశాడు. ఓకే, సేమ్ ఇందాక మనం 7th క్వశ్చన్కి ఏదైతే ఐడెంటిటీ యూజ్ చేసామో x మైనస్ వై హోల్ క్యూబ్ దట్ ఈస్ 8 క్యూబ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ 6272 మైనస్ 3xy ఇంటూ ఎక్స్ మైనస్ వై, అంతేనా. ఎక్స్ మైనస్ వై అంటే ఏం రాయొచ్చు మనం? 8. ఓకే, సో దీని నుంచి మనం ఆల్రెడీ ఇందాక ఎంత ఫైండ్ అవుట్ చేసామా? సేమ్ xy ఈక్వల్ ఎంత వస్తుంది? 240, అంతేనా. xy 240 వచ్చింది, ఎక్స్ మైనస్ వై 8 వచ్చింది. ఓకే, సేమ్ బేసిక్గా మీ ఇక్కడ ఏం లేదమ్మా, మనం ఇందాక 7th క్వశ్చన్ చేసిన దానికి 9th క్వశ్చన్ చేసిన దానికి రెండు కలిపిస్తే ఎక్స్ ప్లస్ వై చెప్పవచ్చు. కానీ ఎగ్జామ్లో మనకు అలా తెలియదు కదా, అందుకని మనం ఎలా చేయాలో చెప్దాం. సో ఎక్స్ మైనస్ వై 8, xy 240. సో కాబట్టి నేను మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏం రాయాలమ్మా? 20 into 12 రాస్తే 20 into 12 240 and 20 minus 12 8. సరిపోయిందా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? 20 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 0 అంటే 0, 0 ప్లస్ 8 కాబట్టి యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 8 ఉండాలి. సో కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? 9728 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నెక్స్ట్ 11th క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే సెషన్. ఈ మోడల్లో మనకి 11 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఓకేనా, చూడండి. ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ టూ గివెన్ నేచురల్ నెంబర్స్, సేమ్ ఇందాకట్లానే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ 9728 అండ్ ద సమ్ ఆఫ్ ది టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ 32 అండ్ దెన్ వాట్ ఈస్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్యూబ్ ఆఫ్ ది టూ గివెన్ నెంబర్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్. ఇవన్నీ కూడా చూసారా మీరు? 7th క్వశ్చన్ కానీ 9th క్వశ్చన్ కానీ 10th 11 అన్నీ కూడా ఒకటేలా ఉన్నాయి. చూసారా, సేమ్ వాల్యూసే తిప్పుతున్నాడు అంతే. సేమ్ ఇందాకట్లానే చేయాలి. మనం ఇలానే చేస్తే ఈ వాల్యూస్ ఎంత వచ్చాయి మనకి? ఇందాక 9th క్వశ్చన్లో ఎక్స్ ప్లస్ వై 32, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఉండేటప్పుడు xy ఎంత వచ్చింది? 240. సో ఏం చేయొచ్చు మనం? 20 into 12 240, 20 plus 12 32. సరిపోయిందా? సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ అంటే 20 క్యూబ్ మైనస్ 12 క్యూబ్. 0లోంచి 8 తీసేయాలి, అంటే 10లో 8 తీస్తే ఎంతమ్మా? 2. యూనిట్ డిజిట్లో 2 ఉండాలి. ఇది తప్ప ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకే, తర్వాత డిజిటల్ సమ్ అప్లై చేయండి. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 3 into 3 into 3 కదా. సో 9 into 3 27 అంటే 0. సో 8 అనేది డిజిటల్ సమ్ రావాలి.
ఎక్కడొస్తుందో చూడండి. 7, 2 క్యాన్సిల్, 6 + 2 8 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 5 + 3 + 1 8 + 1 0 ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 6 + 3 1 6 + 2 + 3 0 సో ఇది కాదు. సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్. అంటే 6 to 7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. ఈ విధంగా మీరు ఎగ్జామ్‌లో సాల్వ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను మీరేంటంటే వర్డింగ్‌ని ఫస్ట్ ఒక ఎక్స్‌ప్రెషన్‌లా రాసుకున్నారనుకోండి. దెన్ యూ విల్ గెట్ టు నో ద ఐడియా ఆఫ్ ఐడెంటిటీస్ విచ్ యూ హావ్ టు యూజ్. ఆ వర్డింగ్ రాయడం గనక తప్పు రాసుకున్నారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ద 2 గివెన్ నేచురల్ నంబర్స్ అంటే x+y హోల్ క్యూబ్ రాసుకున్నాడు అనుకోండి వాడు. అది తప్పు కదా! అవునా కదా! అది తప్పు. సో, అందుకని వాడు ఇచ్చిన దాన్ని కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెషన్ రూపంలో మీరు రాసుకోగలగాలి సరిగ్గా. అలా రాసుకున్నారనుకోండి చాలా ఈజీ. అలా రాయలేక మీరేమైనా తప్పుగా అర్థం చేసుకొని, మీరు మిస్‌ఇంటర్‌ప్రిట్ చేసుకొని, మీరు పేపర్ మీద తప్పుగా రాసుకుంటే మాత్రం డెఫినిట్‌గా ఆన్సర్ మొత్తం మారిపోతుందనమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ ద క్వెషన్స్ ఆస్క్డ్ ఇన్ ద prelims exam. With this, I'll conclude this session. I wish you enjoying all these sessions. Thank you very much. Take care all of you. Jai Hind.